చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. బీఆర్ఎస్ పై కోపంతో రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసే కుట్రలో రైతులను గోసపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మేడిగడ్డ వద్ద యథాతథ స్థితి కొనసాగిస్తూనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చన్నారు. ఈ విషయాన్ని విశ్రాంత ఇంజనీర్ల సంఘం కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి బేషజాలు అడ్డు వస్తున్నాయని ఆక్షేపించారు. అన్నారం సుందులలో గ్రౌటింగ్ అయిపోయిందని ఇంజనీర్లు చెబుతున్నారని తెలిపారు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, గోదావరి బేసిన్లోని జలాశయాలు అన్నీ నింపవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు కూడా రావన్నారు. నమ్మకం ఉంటే జెడ్పీటీసీ ఎన్నికలు లేదా అసెంబ్లీ రద్దు చేసి మొత్తం ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు, సిస్టంలో నీళ్లు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచన లేవని చెప్తా ఉన్నారు. వచ్చే వారం రోజులు మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ లో ఇప్పుడు 97 మీటర్ల మీద పోతున్నది. 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు నీళ్లు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.